ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పెద్దపులి భయం వెంటాడుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్లోని పత్తి చేనులో పెద్దపులి తిరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దపులి బారి నుంచి రక్షించాలంటూ అటవీ అధికారులను వేడుకుంటున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో దాడికి పాల్పడిన పెద్దపులి ఇదేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అమృత్గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైకి పెద్దపులి రావటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొందరు యువకులు ఫోన్లో చిత్రీకరించారు. చంద్రపూర్ జిల్లా తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు నిత్యం తెలంగాణలోని కాగజ్ నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతంలోకి రాకపోకలు సాగిస్తున్నాయని, అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మళ్ళొకసారి నిగిలా వాగ్ 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 ఉడికిలా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, నిన్న మనం అనుకున్నట్టుగానే పెద్దపులి రాత్రి తెలంగాణలో ప్రవేశించింది. నిన్న మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా లోని అమృత్గూడలో నిన్న పెద్దపులి పంట పొలంలో రోడ్డుపై సంచరిస్తూ కనిపించింది. స్థానికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి మనం స్క్రీన్ పైన చూసిన విజువల్స్. నిన్న పెద్దపులి అమృత్గూడకు సంబంధించిన విజువల్స్. ఇదే పెద్దపులి రాత్రి నిన్న రాష్ట్ర సరిహద్దును దాటి సిర్పూర్కి సంబంధించి ప్రాంతం నుంచి ఇటుకల పహాడ్ అడవి ప్రాంతంలోకి ప్రస్తుతం ప్రవేశించినట్టు మనకు సమాచారం ఉంది. దీన్ని మహారాష్ట్రకు సంబంధించిన ఫారెస్ట్ ఎనిమల్ ట్రాకర్స్ నిర్ధారించారు. ఆ పులి అడుగులను బట్టి అది సిర్పూర్టి వైపు ప్రవేశించిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సిర్పూర్టితో పాటు ఇటుకల పహాడ్ ఏరియాలో ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా కొంత జనాలను అప్రమత్తం చేశారు. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కాగజ్ నగర్ సిర్పూర్టి ప్రాంతంలో ఇద్దరిపై దాడి చేయడంతో పాటు ఇటీవల కవిట్పేట్ మహారాష్ట్ర సంబంధించి కవిట్పేట్ లో లాలుబాయ్ అనే ఒక మహిళను కూడా హతమార్చింది. పులి వరుసగా మనుషుల పైన పశువుల పైన దాడి చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న ఈ పెద్ద పులి అని చెప్పేసి నిర్ధారణ అయింది. సో ప్రస్తుతం అది ఇటుకల పహాడ్ అడవి ప్రాంతంలో ఉంది. ఇప్పటికే ఇటుకల పహాడ్ లో 2 పెద్ద పులులు శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్న పరిస్థితి ఉంది. ఇది 3వ పులి మళ్ళీ ఎంటర్ అయింది. సో గత 2 నెలలుగా చూస్తున్నాం ఇదే పులి ఇటుకల పహాడ్ కావచ్చు, అటు మహారాష్ట్ర అమృత్గూడ వివిధ ప్రాంతాల సమీపంలోనే ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలోనే ఇది తరచూ సంచరిస్తూ ఉంది. సో ఈ సంచరిస్తున్న పులి ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుంది, ఏ వైపు నుంచి ప్రాణాలు పోతుందా అన్న భయాందోళనలో జనాలు ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా బంధించాలి. దీన్ని బంధించి తాడోబా పుల్ల సంరక్షణ కేంద్రానికి తరలించాలన్న ఒక డిమాండ్ అక్కడ మహారాష్ట్ర వాసుల నుంచి ఇటు తెలంగాణ సరిహద్దు గ్రామాల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో ఇది తరచూ ప్రేమ్ సాగర్, అంటే ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? ఖచ్చితంగా అంటే పులిని బంధించడానికి ప్రస్తుతానికి అయితే అటవీ శాఖ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. 2 నెలల నుంచి మన ప్రక్రియ చూస్తున్నాం. డ్రోన్ కెమెరాల ద్వారా కానీ ట్రాప్ కెమెరాల ద్వారా దీన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువైపు వెళ్తుంది, ఆ అవతల వైపు గ్రామాలని అప్రమత్తం చేయడం మాత్రమే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు చేస్తున్నారు. ఒక సరైన వ్యవస్థ లేదు పులిని ట్రాక్ చేయడానికి, పట్టుకోవడానికి. తెలంగాణ కాగజ్ నగర్ సిర్పూర్ ఏరియాలో తెలంగాణకు సంబంధించిన ఫారెస్ట్ అధికారుల వద్ద ఒక ప్రణాళిక అనేది లేదు. అదే మహారాష్ట్రలో అయితే దీనికి సంబంధించి ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. ఎనిమల్ ట్రాకర్స్ ఉంటారు, అటవీ శాఖ సిబ్బంది ఉంటారు. దాంతో పాటు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని కూడా పులిని ట్రాక్ చేయడానికి రెగ్యులర్ గా వాళ్ళు వాడుతూ ఉంటారు. సో మనకు అందుతున్న సమాచారం అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన ఎనిమల్ ట్రాకర్స్ కావచ్చు, ఆ ప్రైవేట్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతోనే ఈ పులి ప్రస్తుతం తెలంగాణలో సంచరిస్తుంది. సో మళ్ళీ ఇది పంట పొలాలు ఇటుకల పహాడ్ సమీపంలో చుట్టుపక్కల మొత్తం కూడా పంట పొలాలు ఉంటాయి. గతంలో కూడా చూసాం ఇదే ప్రాంతంలో చాలా వరకు ఈ పశువుల పైన దాడి చేసి పశువులను కూడా ఎత్తుకెళ్ళింది ఇదే పెద్ద పులి అని చెప్తున్నారు. సో జనాలైతే కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ పులిని బంధించాలని దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఇరువైపు గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని బంధించి అక్కడ తాడోబా పుల్ల సంరక్షణ కేంద్రం కానీ లేదా ఇంకా ఇతర జూకి తరలించాలన్న ఒక డిమాండ్ చాలా వరకు ఉన్నప్పటికీ కూడా అధికారుల దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఎందుకంటే దీని అంతా కూడా ఒక టైగర్ కారిడార్ కింద డెవలప్ చేయాలన్న ఒక ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సిర్పూర్కి సంబంధించి కొమరంభీం జిల్లా ఫారెస్ట్ అధికారులు పంపించారు. సో ఈ ప్రాంతంలో ఉన్న పులి సంచరించే వ్యవసాయ పొలాలు కావచ్చు, కెనాల్స్, రోడ్లన్నింటినీ కూడా
ఫారెస్ట్ సంబంధించిన ఆధీనంలోకి తీసుకొని ఆ గ్రామాలను తరలించి పులులు వరుసగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి కాబట్టి దీన్ని టైగర్ కారిడార్ గా ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి పులిని బంధించడం లేదన్న సమాచారం కూడా మనకు చాలా స్పష్టంగా ఉంది. సో ఓవరాల్ గా పులులకు సంబంధించి ఈ ప్రాంతంలో ఈ ఒక్క పులితో కొంత జనాలైతే భయాందోళనకు గురవుతున్నారు. చాలా వరుసగా మనుషుల పైన పశువుల పైన దాడి చేస్తూ ఒక రకంగా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.